ఫ్రెండ్స్, అది ఇంగ్లాండ్ దేశం 16వ శతాబ్దం. ఒక సాధారణ పల్లెటూరు, ఇద్దరు ముగ్గురు రైతులు కాలక్షేపం కోసం ఆడిన ఆట ఈ క్రికెట్. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన గేమ్గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఐపీఎల్ డమాలని ఎందుకన్నాను, ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. దయించి ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూడండి. కామెంట్ చేయండి ప్లీజ్. మనందరికీ తెలిసిన క్రికెట్ విషయం మరోసారి మనం చెప్పుకుందాం. ట్విస్ట్ ఎక్కడుందో చూద్దాం. క్రికెట్ను ఇంగ్లీష్ వాడు ప్రపంచం అంతా పాపులర్ చేశాడు. అప్పట్లో రవి అస్తమించిన సామ్రాజ్యం వాడిది. అందుకే వాడి పాలన ఎక్కడ ఉంటే అక్కడ క్రికెట్ ఆడించాడు. అందుకే ఇది మెల్లగా ఇంగ్లాండ్ దాటి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇండియా చేరింది. రూల్స్ ఫామ్ చేసిన తర్వాత మొదటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ మనం అందరూ అనుకున్నట్టు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య జరగలేదు. అది ఆశ్చర్యంగా యుఎస్, కెనడాల మధ్య జరిగింది. అయితే ఇది టైం వేస్ట్ గేమ్ అని, ఓ 22 మంది పని పాట లేని వాళ్ళు ఆడుతుంటే మరో 10,000 మంది పని మానుకొని కూర్చుంటారని అమెరికన్ల ఉద్దేశం. అందుకే ఎప్పుడు క్రికెట్ను వాళ్ళు ఆదరించలేదు. మొదటి మ్యాచ్తోనే అక్కడ వారు క్రికెట్కు రామ్ రామ్ చెప్పేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే క్రికెట్ ఫస్ట్లో 5 days మ్యాచ్ ఆడేవారు. మనందరికీ తెలుసు, మన ట్రాన్సిస్టర్కు చెవులు కట్టుకొని కామెంటరీ వినేవాళ్ళం. క్రికెట్ 5 days లెంత్ భరించలేక 3 daysకు కుదించారు. అది కూడా బోర్ అండ్ టైం వేస్ట్. అందుకే ఫార్మెట్ మార్చి 1 డేగా తెచ్చారు. 50-50 ఓవర్స్లో కొన్నాళ్ళు సాగింది. ఇంకా ఏదో కొత్తదనం కావాలి, చేంజెస్ కావాలి. అందరం క్రికెట్ చూడాలి, ఎంజాయ్ చేయాలి, అది ఎంటర్టైన్ అవ్వాలి, కానీ టైం వేస్ట్ అవ్వకూడదు. మేధో మదనం తర్వాత క్రికెట్ T20 రూపంలోకి మారిపోయింది. కొన్నాళ్లకు దుబాయ్ దేశం దీన్ని T10గా మార్చింది. కానీ ఇప్పటి వరకు T20 ఫార్మెటే ఎక్కువ ఆదరణ లభిస్తుంది. క్రికెట్కు ఇంకా ఏదైనా చేసి దాన్ని ఎంజాయ్ చేయాలి. ఈ ఆలోచనలకు ప్రతిరూపమే ఐపీఎల్. ఫ్రెండ్స్, ఇక్కడ నా గురించి కొంచెం చెప్పాలి. 2007లో వరల్డ్ కప్ ఆగుతున్నప్పుడు ఇండియా విన్నర్గా నిలిచింది. పాకిస్తాన్ ఓడిపోయింది. ఆడుతున్నది గేమ్ అని, ఇరు దేశాల ప్లేయర్స్ మాత్రమే ఆడుతున్నారని ఇరు దేశాల ప్రజలు మర్చిపోయారు. అదేదో భయంకరమైన యుద్ధం ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నట్లు పబ్లిక్ ఫీల్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ముస్లిమ్స్ పాకిస్తాన్ గెలిస్తే పండగ చేసుకునేవారు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ క్రికెట్ ఇలా దేశాల మధ్య కాకుండా అందరు క్రికెట్ ప్లేయర్స్ టీములుగా ఏర్పడి దేశాలతో సంబంధం లేకుండా ఆడితే ఎలా ఉంటుంది అని. విచిత్రంగా 2008లో ఐపీఎల్ రూపంలో నా ఆలోచనలకు ప్రతిరూపం ఏర్పడింది. మన పురాణాల ప్రకారం మన మైండ్లో ఆలోచనలు సూక్ష్మ రూపంలో బయటకు వచ్చి తరంగాలుగా మారి వేరే వారి మైండ్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని అందుకే అనుకుంటాను. నా ఆలోచన ప్రతిరూపమే ఈ ఐపీఎల్ అని. అన్ని దేశాల ప్లేయర్స్ ఐపీఎల్ టీముల్లో ఆడవచ్చు. మనం కూడా మ్యాచ్లో ఏ ప్లేయర్ బాగా ఆడితే మనకి దేశంతో సంబంధం లేదు, ఏ ప్లేయర్ అయితే ఫోర్స్ సిక్సర్స్ బాదుతున్నాడో వాడిని ఎంకరేజ్ చేస్తాం, తెగ ఎంజాయ్ చేస్తాం. ఇది రియల్ క్రికెట్ మజా. నా ఇప్పటి ఆలోచనల ప్రకారం క్రికెట్ లవర్స్గా ఇంకా ఏదో కావాలి. రాబోయే రోజుల్లో ఈ ఫార్మెట్ స్థానంలో న్యూ ఫార్మెట్ రావాలి. ఇంతవరకు జరుగుతున్న మ్యాచ్ల్లో మనం చూస్తున్నది మెన్ వర్సెస్ మెన్. కానీ రాబోయే రోజుల్లో మెన్ కలిసి టీమ్గా ఏర్పడాలి. ఒక్కో టీంలో 6 మెన్, 5 మెన్ ఉంటారు. ఐపీఎల్ లాగే వీళ్లకు ఆక్షన్ ఉండాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి ప్రతిభ ఉన్న ఉమెన్ ప్లేయర్స్ మెన్తో కలిసి ఆడాలి. మ్యాచ్ టైటిల్ ఐపీఎల్కు బదులు యూని ఐపీఎల్ అని లేదా MWIPL అని ఉండవచ్చు. గ్రౌండ్లో సింహాలు, శివంగులు కలిసి పోరాడితే ఆ ఆట మనం చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఆ కిక్కే వేరప్ప. ఇదే నిజమైన క్రికెట్. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ మై వైల్డ్ గెస్ అండ్ ఇమాజినేషన్. అందుకే ఐపీఎల్ డమాలని తమ్నైల్ పెట్టాను. మరి మీరేమంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వెంకడు క్రియేషన్స్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.